Hi everyone, welcome back to our channel SK Maths Academy. So today we will discuss about JEE Mains 2025 ఏప్రిల్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ వచ్చేసి సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సో చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. సో ఇలాంటి మోడల్లో కామన్గా ఎంత టర్మ్ అడగడం కానీ లేదంటే ఒక మొత్తం సిరీస్ ఇచ్చి దాని యొక్క సమ్ అడగడం కానీ ఎక్కువసార్లు అడిగే సందర్భాలు ఉన్నాయి. సో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు తీసుకోవాల్సిన ఫార్ములా ఎలా ఉంటుంది, అదేవిధంగా సమ్ ఆఫ్ ది సిరీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈజీ వేలో తెలుసుకుందాం. ఓకే, ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SK Maths Academy. ఓకే, నౌ సీ హియర్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ సిరీస్లో ఉన్న వాల్యూస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ 1, తర్వాత +3 ఉంది, +11, +25, +45, +71. ఇది మనకు సిరీస్లో ఇచ్చిన వాల్యూస్ అమ్మ. సబ్జెక్ట్ ఏంటి, 1కి 2 యాడ్ చేస్తే 3 వస్తుంది, 3కి 8 యాడ్ చేస్తే 11, తర్వాత 14, 11కి 14 యాడ్ చేస్తే 25 వస్తుంది, 25కి 20 యాడ్ చేస్తే 45 అవుతుంది, 45కి 26 యాడ్ చేస్తే 71 అవుతాము. సో ఇలా వచ్చినప్పుడు సిరీస్లో అబ్జర్వ్ చేయండి 2, 8, 14, 20, 26. ఇక్కడ కామన్ డిఫరెన్స్ లేదంటే మళ్ళీ డిఫరెన్స్ కామన్ లేదమ్మా ఇందులో. ఈ సిరీస్లో 2కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. సో 8కి 14 మధ్య డిఫరెన్స్ 6 వస్తుంది, 14కి 20 మధ్య డిఫరెన్స్ కూడా 6 అంటే మనకు 2కి 6 యాడ్ చేస్తే 8 అవుతుంది, 8కి 6 యాడ్ చేస్తే 14 అవుతుంది, 14కి 6 యాడ్ చేస్తే 20 అవుతుంది, 20కి 6 యాడ్ చేస్తే 26 అవుతుంది. సో ఇలా యాడ్ చేసినప్పుడు ఈ పైన సిరీస్ వచ్చింది కాబట్టి ఈ సిరీస్ వచ్చేసి ఏపీలో ఉందమ్మా, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. 6 వచ్చింది అంటే డిఫరెన్స్ అనేది కామన్గా వచ్చేసింది కాబట్టి ఏపీలో ఉందని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇలా ఏపీలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సిరీస్ యొక్క ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే TN = A + n - 1 × DN రాయొచ్చు. కానీ అడిగింది ఈ సిరీస్ కాదు, మనకు ఇచ్చే సిరీస్ ఇది. ఈ ఇచ్చిన సిరీస్ నుంచి డిఫరెన్స్ తీసుకొని దాన్ని ఏపీలో ఉంది కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా, ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే, సో ఎంత టర్మ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే TN తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన సిరీస్లో 1 ఉందమ్మా, ఆ 1 రాయండి, యాజ్ టీజ్ రాయండి. ప్లస్ తర్వాత మనకు డిఫరెన్స్ వచ్చిన సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏదో దాన్ని తీసుకోండి, n-1 రాయండి దానికి, 2 × n-1. ఓకే, ప్లస్ 6 ఇంటూ థర్డ్ సిరీస్లో కామన్ డిఫరెన్స్ 6 ఉంది కాబట్టి 6 × n-1 ఇంటూ n-2/2 రాయాలమ్మ. ఇప్పుడు మనకు ఎంత టర్మ్ వచ్చేస్తుంది ఇది. ఓకేనా. సో ఈ ఎంత టర్మ్ వచ్చిన తర్వాత మనకు అడిగింది ఎంత టర్మ్ అయితే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, లేదు మనకు సమ్ అడిగిన అనుకోండి, అంటే ఈ టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క సమ్ అడిగితే సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే SN రాయొచ్చు. సో SN రాసేటప్పుడు ఫస్ట్ TNకి ఫస్ట్ టర్మ్ని nతో మల్టిప్లై చేయండి, 1 × n. ఓకే, రైట్. నెక్స్ట్ ప్లస్ 2 × n-1 ఉందాం ఇక్కడ. సో సెకండ్ టర్మ్కి 2 × n-1 ఇంటూ n/2 మల్టిప్లై చేయండి. అంటే ఫస్ట్ TNలో ఫస్ట్ టర్మ్ని n/1తోని, సెకండ్ టర్మ్ని n/2తోని, ఇక థర్డ్ టర్మ్ని దేంతో మల్టిప్లై చేయొచ్చు, n/3తోని మల్టిప్లై చేయాలమ్మా. 2 1 2 3 వస్తాయి ఇక్కడ. సో మనకు 3/n-1 n-2 ఉంది, ఇక థర్డ్ టర్మ్ n/3తో మల్టిప్లై చేయాలి. ఓకే, రైట్. సో మళ్ళీ ఒక ఫోర్త్ టర్మ్ ఉందనుకోండి, దాన్ని n/4తోని మల్టిప్లై చేయాలి అలా. ఓకే, సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతాము. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు SN వస్తుంది. ఓకే, సో SN ఏమవుతుందంటే SN = n × 1 n ప్లస్ n × n-1 అంటే n² - n, n × n, n × -1 -n, ప్లస్ n-1 × n-2 అంటే n² - 3n ప్లస్ 2 ఇంటూ n యాజ్ ఇట్ ఈజ్ అమ్మా.
ఓకే. సో ఇక్కడ -n ప్లస్ n క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన వాటిలో ఎస్ఎన్ ఏమొస్తుందంటే ఎస్ఎన్ ఈక్వల్స్ టు n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ n అంటే n క్యూబ్ అవుతుంది, మైనస్ 3n ఇంటూ n 3n స్క్వేర్ అవుతుంది, ప్లస్ 2 ఇంటూ n 2n అవుతుంది. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏమవుతుందంటే n క్యూబ్ మైనస్ 3n స్క్వేర్ ప్లస్ 2n స్క్వేర్ అంటే మైనస్ 2n స్క్వేర్ వి గెట్ హియర్ అండ్ 2n. ఓకే. సో ఇక్కడ అడిగింది సమ్ ఆఫ్ 20 టర్మ్స్ సమ్ అంటే S20 అడిగిండు. n ఈక్వల్స్ మనకు 20 సబ్స్టిట్యూట్ చేస్తే 20 క్యూబ్ అవుతుంది, మైనస్ 2 ఇంటూ 20 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 20. సో సమ్ ఆఫ్ 20 టర్మ్స్ మనకు ఇలా వస్తుంది. 20 క్యూబ్ అంటే 8000 అవుతుంది. ఓకే. 20 ఇంటూ 20 400, 400 ఇంటూ 20 8000, మైనస్ 2 ఇంటూ 400 ప్లస్ 2 ఇంటూ 20 40. ఓకే. సో we get here now that is 8000 as it is minus 800 plus 40. Okay. 8000 minus 800 that is nothing but 7200 plus 40 that is 7 to 40. 7 to 40 is the sum of 20 terms. సో మనకు వచ్చిన ఆన్సర్ 7240. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అమ్మ. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇలా వేయాలి సమ్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చినప్పుడు మనకు. ఓకేనా. సీక్వెన్స్ సిరీస్ ఇచ్చినప్పుడు ఒకవేళ సిరీస్లో కామన్ డిఫరెన్స్ అనేది సెకండ్ సిరీస్కి వచ్చినప్పుడు ఇలా ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసి ఎస్ఎన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాము. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel SQM Maths Academy.